హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్స్టర్ ప్రో ఛానల్. నేను ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే A23 ఇంట్రో వర్సెస్ A42 కాంట్రవర్సీ. A23 ఇంట్రో ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసు, అదంత వైరల్ అయిందో A42 రూల్స్ కూడా అంతే కాంట్రవర్సీ అయింది. ఒక నార్త్ యూట్యూబ్ ఛానల్లో ఒక ఫీమేల్ పిఆర్ స్ట్రాటజిస్ట్ మాట్లాడుతూ అల్లు అర్జున్ నేను కలవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు 42 రూల్స్ ఇచ్చారు పిఆర్ టీమ్ అని. అంటే కళలో కళ్ళు పెట్టి చూడకూడదు, 1 మీటర్ డిస్టెన్స్లో ఉండాలి, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఇవి అవి అని. సో ఈ 42 రూల్స్కి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. కానీ అల్లు అర్జున్ అనే వ్యక్తికి షూటింగ్ లొకేషన్లో ఈవెన్ వేరే ఎవరైనా మాట్లాడడానికి లేదు. ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, హీరోయిన్ కానీ, మెయిన్ విలన్ కానీ మాట్లాడాలి. ఇంకెవరు మాట్లాడడానికి లేదు. 1 మీటర్ డిస్టెన్స్లో ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేస్తే ఆయన సాయిగా చేస్తే బౌన్సర్లు ఎత్తుకెళ్ళి పక్కనే చెప్తారు. అది పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే. ఇది అల్లు అర్జున్ ముందు నుంచి నడిచేది. ఓకే, ఆయనంటూ ఒక స్టేటస్, ఒక అది మెయింటైన్ చేసే టైం ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. పవన్ కళ్యాణ్ ఇలా కాదు. పవన్ కళ్యాణ్ టీ తాగాలని అనుకుంటే లైట్ మ్యాన్ లైన్లో కూడా నుంచుని టీ తాగుతూ ఉంటాడు. అలాంటి మెంటాలిటీ. ప్రభాస్ ఆయనకి టీ కావాలంటే తాజ్ హోటల్ నుంచి తెప్పించి లైట్ మ్యాన్లో కూడా తాగిపిస్తాడు. అలాంటి మెంటాలిటీ. మహేష్ సైలెంట్గా ఉన్నప్పటికీ ఎవరికన్నా పిల్లలకి ఏమైనా అవసరం అయితే వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాడు. అలాంటి మెంటాలిటీ. బట్ అల్లు అర్జున్ అనే వ్యక్తి కొంచెం స్టేటస్ మెయింటైన్ చేసే వ్యక్తి. ఎందుకంటే బాగున్న సిల్వర్ గ్రేడ్ కాబట్టి. బట్ మహేష్ బాబుకి అలా రాలేదు. బాగున్న సిల్వర్ గ్రేడ్ అయినా. ఎనీవేస్, కన్క్లూజన్ ఇస్తున్నా. అల్లు అర్జున్కి యాటిట్యూడ్ అయితే ఉంది.